హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సెకండ్ ఇయర్ జువాలజీ సంబంధించి వెయిటేజ్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో వెయిటేజ్ ఏ లెసన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ ప్లెజ్గా అర్థమవుతుంది. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తర్వాత బాటనీ క్లాస్ కూడా, అంటే బాటనీ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ బయాలజీలో యూనిట్ 1 రిప్రొడక్షన్ ఉంది. సో హ్యూమన్ రిప్రొడక్షన్, రిప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 కింద ఉన్నాయి. హ్యూమన్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ ఒకటి వస్తుంది. సో మొత్తం కలిపితే 9 మార్క్స్ అనమాట, టోటల్ 9 మార్క్స్ అవుతుంది. రిప్రొడక్టివ్ హెల్త్ ఇది. రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఓన్లీ. రిమైనింగ్ ఏం వెయిటేజ్ ప్రకారం అయితే ఇవ్వలేదు, 4 మార్క్స్ అనమాట. తర్వాత జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ యూనిట్ 2 కిందకి వస్తే దీంట్లో చాప్టర్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, చాప్టర్ 4 మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఎవల్యూషన్, ఈ 3 చాప్టర్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఎవల్యూషన్. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మొత్తం ఒకటే, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ ఒకటి వస్తుంది జెనెటిక్స్ నుంచి. సో ఎస్ఏ ఒకటి 4 మార్క్స్ కాబట్టి మొత్తం 12 మార్క్స్ అవుతున్నాయి. అది యూనిట్ 2కు ఉన్నటువంటి వెయిటేజ్ అనమాట. తర్వాత యూనిట్ 3 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దాంట్లో మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్లో 2 వస్తున్నాయి, 2 మార్క్స్ 2 వస్తున్నాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. అంటే 4 దాంతోపాటు ఈ 2 ఉన్నాయి చొప్పున కాబట్టి మ్యాక్సిమం మొత్తం వెయిటేజ్ 10 మార్క్స్ అవుతుంది. అంటే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్కి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో కొత్త సిలబస్ ప్రకారం. దెన్ యూనిట్ 4 బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ లెసన్ చూసుకున్నట్లయితే మనకి బయోటెక్నాలజీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, దాని దాంతోపాటు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వెయిటేజ్ వచ్చేసి 9 మార్క్స్ ఉంది, మొత్తం 9 మార్క్స్. సో యూనిట్ 5 ఇకాలజీ. ఇకాలజీలో 2 లెసన్స్, అంటే చాప్టర్ 8, చాప్టర్ 9, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అని 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 చాప్టర్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి, ఒకటి కాదు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తున్నాయి, మొత్తం 9 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్లో ఎస్ఎస్ మెయిన్గా రిప్రొడక్షన్ నుంచి, జెనెటిక్స్ నుంచి రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఏమేమి ఎస్ఎస్, ఏవి ఇంపార్టెంట్ అని కూడా మనం ముందు రాబోయే క్లాసులలో పెడతాం. సో మిస్ అవ్వకుండా చూడండి. సో 8 మార్క్స్ ఈ 2 లెసన్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత ఏ లెసన్లోనూ ఎస్ఎస్ మనకు వెయిటేజ్ ఇవ్వలేదు. తర్వాత 4 మార్క్స్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 లెసన్స్, 6 చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు 6 ఇచ్చి 4 రాయాలి కాబట్టి. సో 4 మార్క్స్లో రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి ఒకటి వస్తుంది, జెనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎవల్యూషన్ నుంచి ఒకటి గ్యారంటీ ఉంది, హెల్త్ అండ్ డిసీజ్ నుంచి ఒకటి వస్తుంది, బయోటెక్నాలజీ నుంచి ఒకటి, ఇకాలజీ నుంచి ఒకటి. ఓవరాల్ 4 మార్క్స్ అన్ని లెసన్స్లోనూ కవర్ చేయాల్సింది, ఎక్సెప్ట్ రిప్రొడక్షన్ తప్ప. మిగిలిన వాటన్నిటిలో 4 మార్క్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. సో 1 మార్క్ 2 మార్క్స్ అయితే లాస్ట్ 4 లెసన్స్ 1, 2, 3, 4 అంటే ఏంటి, ఇవల్యూషను, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అంటే హెల్త్ అండ్ డిసీజ్, బయోటెక్నాలజీ, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్ లేదా ఇకాలజీ, వీటి నుంచి మాత్రమే నీకు 2 మార్క్స్ వస్తున్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ వస్తే హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి ఒకటి వస్తుందంట, తర్వాత హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 2, ఇకాలజీ నుంచి, బయోటెక్నాలజీ నుంచి ఒకటి, ఇకాలజీ నుంచి ఒకటి. సో 1 మార్క్ క్వశ్చన్స్ 4 కాబట్టి 1, 2, 3, 4 లెసన్స్ చూసుకోండి. ఇవి 4 లెసన్స్ చూసుకోవచ్చు. ఎస్ఎల్ 2 లెసన్స్ నుంచే వస్తున్నాయి. సో కొత్త సిలబస్ ప్రకారం రిప్రొడక్షన్ నుంచి ఇకాలజీ వరకు ఇది ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ మనం తర్వాత చూసుకున్నట్లయితే పార్ట్ 2 కింద ఇది. ఈసారి ఉన్న వేరియేషన్ ఏంటంటే జువాలజీకి 43 మార్క్స్ ఉంటాయి, బాటనీకి 42 మార్క్స్ ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ దానికి ఆపోజిట్. ఇప్పుడు జువాలజీ 43 ఉంటుంది, బాటనీ 42, మొత్తం 85 వెయిటేజ్ ఉంటుంది. సో 85 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. సో బాటనీ వెయిటేజ్ అనేది కూడా మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తాం, అది చూడండి. తర్వాత అన్ని సబ్జెక్ట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది వెయిటేజ్ మార్క్స్ అనేది ఇచ్చింది. సో ఆ మార్క్స్ని బట్టి సెకండ్ ఇయర్ సిలబస్ కొంచెం ఎక్కువగా ఉందని అంటున్నారు, హార్డ్గా ఉందని. సో ఆ సెకండ్ ఇయర్ సిలబస్ వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఒకసారి ఇవి చూసుకొని దాన్ని బట్టి మెటీరియల్స్ వచ్చాయి, కానీ సిలబస్ వచ్చింది, న్యూ బుక్స్ కూడా వచ్చాయి. వెయిటేజ్ అయితే ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అందుకని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా, 1-2 సార్లు చూసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో జువాలజీ పార్ట్ బి కింద ఉంటుంది. పార్ట్ 1 అనేది బాటనీ కాబట్టి అది 42 మార్క్స్ తీసారి. ఆ 42 మార్క్స్ వెయిటేజ్ ఏంది, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా మన ఛానల్లో ఇలానే చాప్టర్ వైజ్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.